అండ్ దానికి ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో మీరు ఒకసారి చెప్పండి. ఇప్పుడు సాల్ట్, కారం, అల్లం వెల్లుల్లి, గరం మసాలా, పసుపు, ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, బ్రెడ్ పౌడర్, కార్న్ఫ్లవర్, ఆలు, లైమ్, కొత్తిమీర. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దాం ఆ ప్రిపరేషన్. చెప్పండి ఎలా చేయాలి. ఫస్ట్ అటుకులు నానబెట్టుకుందాము. ఇవి 2 టైప్స్ ఉంటాయి కదండి. కొంచెం చుడువ అటుకులు చాలా గట్టిగా ఉంటాయి కదా, సో వాటర్ ఎక్కువ పోసుకోవాలి. సో అంతవరకు మనం సో ఫస్ట్ బాయిల్డ్ పొటాటోస్ అన్ని తీసుకోవాలి. బాయిల్డ్ పొటాటో. నెక్స్ట్ ఏం వేస్తున్నారండి? అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు లైట్ వేసి, ఓకే, సాల్ట్, కారం. కారం కొద్దిగా తక్కువనే వేసుకోవాలండి, గ్రీన్ చిల్లీస్ వేసుకుంటాం కదా. గరం మసాలా అండ్ ఆనియన్స్. ఓకే, సో ఇది పిల్లలకి చాలా ఈవినింగ్ స్నాక్ బాగుంటుందండి. అవునండి. ఆలు టిక్కీస్, ఆలుతో ఏం చేసినా కూడా పిల్లలందరికీ ఇష్టం. పిల్లలనే కాదు పెద్దవాళ్ళందరికీ కూడా ఇష్టం. డెఫినెట్ గా నాకు కూడా చాలా చాలా ఇష్టం. ఒక సింపుల్ బేసిక్ ఆలు ఫ్రై నుంచి దాంతో మనం రకరకాల స్నాక్స్ అనుకోండి, రకరకాల స్టార్టర్స్ అనుకోండి, ఏం చేసినా కూడా అదుర్సే ఆలుతోటి. సో లైట్ 1 లైమ్ తీసుకుంటున్నాను. ఓకే, సో మీ సారీ బిజినెస్ గురించి చెప్పండి. ఇంతకీ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఇంతకు ముందు సారీ బిజినెస్ అంటే అది 10-15 ఇయర్స్ బ్యాకే స్టార్ట్ చేశాను. ఓకే, సో మా సైడ్, మమ్మీ వాళ్ళ సైడ్ కంచి ఫేమస్ అనమాట. వెళ్తారు హైదరాబాద్, సికింద్రాబాద్ లెక్కనే వెళ్తారు, తీసుకొస్తారు. సో అలా, సో మీరు అంటే ఓన్లీ పట్టు సారీస్ అమ్మడం, సో అలా బాగానే అయింది బిజినెస్. అవునా? సో మీ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉండింది ఆ టైంలో? యాక్చువల్గా నేను స్టార్టింగ్ తక్కువనే చేశాను, 1-2 lakhs. అవునా? ఓకే, బట్ వాట్ అబౌట్ ది ప్రాఫిట్స్? ప్రాఫిట్ బాగానే వచ్చాయి. మళ్ళీ కంటిన్యూ చేశాను. కాకపోతే ఇక కొంచెం బాబు స్కూల్ గురించి అని నేను, కాలేజ్ గురించి అని ఇంత దూరం వచ్చాను. మేము యాక్చువల్గా ఫస్ట్ ఓల్డ్ సిటీలో ఉండే, సో బాబు డైలీ 70 kilometers అప్ అండ్ డౌన్ చేస్తున్నాడు అని, సో మేము కోకా పెట్టుకొచ్చాం అనమాట. ఓకే, యాక్చువల్గా అంటే ఇంట్లో ఆడవాళ్ళందరికీ సో మోస్ట్లీ తట్టే ఐడియా ఏంటంటే సారీ బిజినెస్ చేద్దాం అనేది చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఆడవాళ్ళు ఎక్స్పెషల్ గా. బట్ వాళ్ళందరికీ అసలు ఇన్వెస్ట్మెంట్ ఏముంటది, దానివల్ల గ్రోత్ ఎలా ఉంటది, ప్రాఫిట్ లాస్, ఇవన్నీ వాళ్ళకి ఎస్టిమేషన్ ఎవరో. ఇంకా ఇవాళ రేపు ఆన్లైన్ బిజినెస్ వచ్చి ఇంకా ఈజీ అయిపోయింది అది. సో అది నేను ఇంకా స్టార్ట్ చేయలేదు ఆన్లైన్ లో. సో అది ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. సో బేసిక్ మన దగ్గర ఒక 1 lakh 2 lakhs ఉన్నా కూడా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అన్నమాట. అంటే మనం అక్కడ నుంచి తెచ్చుకుంటే వాళ్ళకు కూడా నమ్మకం ఉంటది కదా, మనకి బిజినెస్ బాగా వస్తుంది, సో ఈజీగా రన్ అవుతుంది. సో డెఫినెట్ గా అంటే మోస్ట్లీ ఇట్స్ ప్రాఫిటబుల్ బిజినెస్, అంటే లాస్ లోకి వెళ్ళకుండా డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి ప్రాఫిటబుల్. సో ఎవరన్నా అమ్మాయిలు కానీ లేకపోతే హోమ్ మేకర్స్ కానీ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం స్టార్ట్ చేసుకోవచ్చు. చిన్న ఇన్వెస్ట్మెంట్ తో కూడా స్టార్ట్ 50,000 తో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. 50,000. మీకు అంత ఇన్వెస్ట్మెంట్ తో స్టార్ట్ చేసినప్పుడు ఎంత వస్తుండే ప్రాఫిట్ జనరల్ గా? అంటే 2 times 3 times మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా మంచిగా వచ్చింది? ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మంచిగా. శారీలో అంటే ఇప్పుడు మనము షోరూమ్ పెడితే దానికి చార్జెస్ మీకు తెలుసు ఎలా ఉంటుంది. సో మనం ఇంట్లో నుంచి కాబట్టి మనకి లాభం ఎక్కువనే ఉంటుంది అట్లా. ఓకే, రెంట్ కాస్ట్ కటింగ్ ఎక్కువ జరుగుతుంది. సో ఇలా కొంచెం స్మాష్ చేసుకుంటే ఇందులోనే. అండ్ సో మీరు ఇన్ని ఇయర్స్ సారీ బిజినెస్ చేశారు కదా, సో బట్ కస్టమర్స్ కి జనరల్ గా అంటే ఆడవాళ్ళకి బాగా నచ్చే ఫ్యాబ్రిక్ ఏంటి? ఎందుకంటే సారీస్ లో ఎలాంటివి? పట్టు. ఇప్పుడైతే పోచంపల్లి ఇక్కడ చాలా నడుస్తుంది, సో అప్పుడు సాఫ్ట్ పట్టు అని అదే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. సో చాలా మంది టెస్టెడ్ కూడా చేస్తారు కానీ అది అంత బాగుంటుంది, స్టిఫ్నెస్ ఉంటుంది. సాఫ్ట్ పట్టు అంటే మనకి ఎంత లైట్ ఉంటుంది అంటే అంత లైట్ ఉంటుంది కట్టుకున్నా కానీ కూడా. ఓకే, అదేంటంటే ముడత ఫోల్డింగ్ అంటాం, అది కాదు, మనం సాఫ్ట్ పట్టు. సో ఇప్పుడు కూడా మీరు సోర్సింగ్ అంతా అక్కడ నుంచేనా, కంచి నుంచేనా? అక్కడి నుంచి.
ఒకసారి వెళ్ళారనుకోండి కంచికి ట్రిప్ కి Yeah. చీరలు తీసుకోవడానికి ఎన్ని తీసుకొని వస్తారు ఒక లాట్ లో మీరు? ఒక 50 to 60. ఓకే, మనకి తెలిసిపోతుంది కదా, ఐడియా ఉంటుంది కస్టమర్స్ మనకి ఎట్లా చేస్తున్నారు. సో సో ఇప్పుడు అన్ని మనము స్పైసెస్ అండ్ అన్ని add ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయని మిక్స్ చేసేసాం. చేసాం. అండ్ ఆల్సో మనం మేజర్ థింగ్ చేయాల్సింది ఏంటంటే ఆయిల్ పెట్టడం. మాటల్లో చీరల గురించి మాట్లాడుకుంటూ Yeah. ఆడవాళ్ళు చీరల గురించి స్టార్ట్ చేస్తే అన్ని మర్చిపోవడమే ఉంటుంది. సో ఇప్పుడు కార్న్ ఫ్లోర్ మనం మిక్స్ చేసుకోవాలి. టిక్కీస్ లాగా చేసేసుకోవాలి. tikkis. సో జనరల్ గా మీరు కొంచెం షై పర్సనా? చాలా చాలానా? ఎవరితో ఎక్కువ మాట్లాడరా? చాలా. బాగానే ధైర్యం తెచ్చుకొని వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు మొత్తానికి ఇక్కడ. మా హస్బెండ్ ఎంకరేజ్మెంట్ అవునా? అన్నిట్లో చాలా ఎక్కువ చేస్తాడు, ఎంకరేజ్మెంట్. థ్యాంక్స్ అండి మీ ఆయనకి. ఆయన మిమ్మల్ని అలా పుష్ చేసి ఇక్కడ పంపించినందుకు. ఆయనకి ఫుడ్ మీన్స్ ఇట్లా ఎక్స్పెరిమెంట్స్ చేయమంటాడు. ఓకే మా బాబు కూడా నాన్ వెజ్ మెయిన్ అయినా బాబు వెరైటీస్ చేయాలి మమ్మీ అంటాడు. ఓకే. సో అట్లా సో ఇంట్లో అందరికీ కూడా ఫుడ్ అన్నా, ఫుడ్ లో వెరైటీస్ అన్నా బాగా ఇష్టం అనమాట. కొత్త కొత్త వెరైటీస్ ట్రై చేయడము. సో మీ ఆయన కుక్ చేస్తారండి? చేస్తారు ఆయన కూడా. ఆయన కూడా వెరైటీస్ అప్పుడప్పుడు ఎక్స్పెరిమెంట్ ట్రై చేస్తాను. మీ ఇద్దరిలో బెటర్ కుక్ ఎవరింత? నేనే వితౌట్ డౌట్ మీరేనా? సో ఇన్ని రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేసే మీరు ఈ మధ్య కాలంలో చేసిన బెస్ట్ ఎక్స్పెరిమెంట్ ఏంటి? అండ్ అనుకోకుండా ఏది బాగా వచ్చింది? అనుకోకుండా అంటే చికెన్ తోనే చేశాను, మామిడికాయ నగెట్స్ ఇప్పుడు చేస్తాను. ఓకే. సో అది బాగా వచ్చింది అన్నమాట. యాక్చువల్గా ఈ సీజన్ లో మామిడికాయలు ఫేమస్ కదా, సో అన్నిట్లో బాగా ట్రై చేస్తాం, నాన్ వెజ్ లో కూడా. ఇక అది వదలం, ఇక మామిడికాయ మెయిన్గా పుల్లగా ఉండాలి, చాలా బాగా టేస్ట్. మామిడికాయ చికెన్, మామిడికాయ మటన్ కార్న్ ఫ్లోర్లో డిప్ చేసుకొని సో మీ వారు ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్? మీలాగా మీకు ఆపోజిట్ మీ వారు? ఆపోజిట్ ఏం కాదు, సేమ్. ఇద్దరు ఇంట్రోవర్ట్సా? ఇద్దరు షై పీపులే. మరి పిల్లలు? పాప చాలా షై, పాప ఇంకా ఏంటంటే ఫ్యామిలీ షై ఫ్యామిలీయా? పాప ఇంకా షై, బాబు ఓకే ఓకే, నాట్ బ్యాడ్. కొంచెం బ్యాలెన్స్, కౌంటర్ బ్యాలెన్స్ చేస్తున్నారు అందరినీ. సో ఇలా మనం దీంట్లో డిప్ చేసుకొని వేసుకోవచ్చు. ఇంకా సపరేట్ గుట్టిగా మనం బ్రెడ్ క్రమ్స్ ఉంటాయి కదా, సపరేట్ దాంట్లో కూడా. ఆప్షనల్ అన్నమాట, యూస్ చేస్తే ఇది ఇట్లా. ఫ్రై అయిపోయి లైట్ బ్రౌన్ అయినాయి కదా, తీసేద్దాము. ఓకే. సో రెడీ అయ్యాయండి. ఓకే. సాస్ తోని మీరు ట్రై చేయండి. తప్పకుండా అండి, ప్లీజ్. సర్వింగ్ ప్లేట్ అక్కడ ఉంది లెఫ్ట్ సైడ్ లో. ట్రై చేసి చెప్పండి. ఓకే. సో చూస్తున్నారు కదండి, ఆలు టిక్కీ రెడీ. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పేస్తాను, మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. ఆలు టిక్కీ స్నాక్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: బంగాళదుంపలు, ఉల్లిపాయ ముక్కలు, కార్న్ ఫ్లోర్, ఉప్పు, నిమ్మకాయ, అటుకులు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్,
పసుపు, గరం మసాలా, కారం. ఆలు టిక్కీ స్నాక్ తయారీ విధానం: ముందుగా తెచ్చుకున్న అటుకుల్ని నానబెట్టి పక్కన పెట్టాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో బంగాళదుంప ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పచ్చిమిరపకాయ ముక్కలు, గరం మసాలా, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కొద్దిగా నిమ్మకాయ రసం వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత నానబెట్టుకున్న అటుకులు స్మాష్ చేసి ఈ మిశ్రమంలో కలిపి చిన్న చిన్న టిక్కీలుగా చేసుకొని కార్న్ ఫ్లోర్ మిశ్రమం అలాగే బ్రెడ్ క్రమ్స్ లో కూడా డిప్ చేసి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకొని డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, ఆలు టిక్కీ స్నాక్ రెడీ.